అరవిందనాభుని అర్ధాంగలక్ష్మివై అరవిందనాభుని అర్ధాంగలక్ష్మివై నీవు ఆ అరవిందాసనుంగని వేదములను సృష్టించి ధరణిన్ వేద ధర్మమున్ నెలకొల్పితివి గదమ్మ కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా అరవిందనాభుని అర్ధాంగలక్ష్మివై. పద్మనాభుని యొక్క పట్టమహిషి, అందుకనే పద్మావతి అని పిలుస్తారమ్మని. చతుర్ముఖ బ్రహ్మ కుమారుడుగా విరాజిల్లుతున్నాడు. వేదములను కాపాడిన వేదవేద్యుని యొక్క ధర్మపత్నివి నీవు. ఈ ధరణిలో వేదము యొక్క ధర్మం ఎలా ఉంటుందో చెప్పగలిగినటువంటి సమున్నతమైనటువంటి విధానం నీలో నిండి ఉన్నది. సకల ఐశ్వర్యములు, సకల సంపదలు, సకల సంపత్తు నీతోనే నిండి ఉంటుంది. అందుకే నేను లక్ష్మి అని పిలుస్తారు. అలాంటి అమ్మ కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార శుభవేళ వీక్షించే భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. అందుకనే మరొక మాట అనుకుందాం. బ్రహ్మను గన్న తల్లి పరబ్రహ్మస్వరూపిణి బ్రహ్మానంద సంధాయిని నారాయణి బ్రహ్మాండాంతర్వ్యాపిని వై మెలగడు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. వేద వేదాంతసార విశ్వ సంరక్షణాలోల విదిత దయాలవాల సతత మంగళాకార కదలి విహరించోమ్మన మానస వీధులందు కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. మమ హృదయ వైశిష్యంలో నా మానస వినువీధులలో నీవు విహరించి ఆనందించవమ్మా అని అమ్మని వేడుకుంటున్నారు భక్తవరేణ్యులందరూ కూడా. కొద్దిసేపటి లోపలే మనం వేదాన్ని కూడా వినబోతూ ఉన్నాం. అమ్మవారి అవతార వైశిష్యమైనటువంటి తిరుచానూరు దివ్యక్షేత్రం పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. శ్రీశుకుల వారు ఇక్కడ నిత్యనివాసం ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతూ ఉన్నది. ఇక్కడ పద్మసరోవరంలో సహస్రదళ పద్మస్థాం పద్మసరోవరంలో అమ్మవారు ఆవిర్భవించి పద్మములను చేతబూని పద్మాసన భంగంలో కూర్చుని పద్మముల వంటి విశాలమైనటువంటి నేత్రములతో పద్మావతి అని పిలిపించుకునేటటువంటి తల్లి. మరి ఇప్పుడు అమ్మవారి వైభవాన్ని చెబుతుంటే స్వామివారు కనపడుతూ ఉంటారు. కాబట్టి స్వామివారిని గురించి కూడా ఒక మాట అనుకుందాం. మాటల చేత దేవతలు మన్ననలంది వరంబులిచ్చేదరంటాడు కవి. కాబట్టి స్వామివారి గురించి కూడా మాట్లాడుకుందాం. అమ్మవారికి అలంకరింపజేయబోయినటువంటి అమ్మవారు ఆవిర్భవించినటువంటి పద్మ పుష్పాలను
మాలగా కూర్చి స్వామివారు ధరించి, పద్మావతి నీవంటే నాకు ఎంత ఇష్టమో ఈ పూలమాల ద్వారా చెబుతున్నానంటున్నట్టు స్వామి. అందుకనే స్వామిని గురించి కూడా ఒక చిన్న విషయాన్ని అనుకుందాం. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన, పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన, శరదితోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ, దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ, ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన. భాగవత పురాణంలో పోతన గారు అంటాడు, పరమ పావనుడైనటువంటి స్వామి ఈ విశ్వమంతా కూడా తనలో నిండి ఆయన భావనతోనే నడుస్తూ ఉంటుంది. అలాంటి మహానుభావుడు పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన, శరది శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ, దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ, ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన అని ఇలా స్వామివారి వైభవం, అమ్మవారి వైభవం అనుసంధానం చేసుకుంటూ అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే సందర్భంలో అర్చక స్వామివారు పాంచరాత్రాగమాన్ని అనుసరించి విశ్వక్సేనారాధన, కలశారాధన, పుణ్యాహవచనం, స్వామివారికి అమ్మవారికి అలంకరించేటువంటి రక్షాబంధన పూజా కార్యక్రమం, కంకణ పూజ, స్వామివారికి అలంకరింపజేసే యజ్ఞోపేత పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి అటువైపున పరిచారక స్వామివారి ఘంటానాదం చేస్తున్నారు. దీనికి ఆగమశాస్త్రంలో ఆగమార్థంతో దేవానాం కుర్యాత్ ఘంటారం చేయ తత్ర దేవత ఆహ్వాన లక్షణం. అదిగో చూడండి, ఆ కంకణములు, పసుపు వర్ణంతో ఉన్నటువంటి కంకణములు, మరి రక్షించేటటువంటి భగవంతుడి చేత రక్షింపజేసేటటువంటి అమ్మవారికి అలంకరింపజేయడానికి చూతపలవములు చక్కగా అలంకరింపజేస్తూ వేదాన్ని వినిపిస్తూ ఉన్నారు. వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మావత్యై నమః. దేవతా సూర్య దేవతా చంద్రమా దేవతా వసప దేవతా రుద్రా దేవతా ఆదిత్యా దేవతా విశ్వే దేవా దేవతా మరుతః దేవతా బృహస్పతి దేవతా ఇంద్రః దేవతా వరుణః దేవతా మూర్ధా అసీరాట్ ధ్రువా అసీధరుణా యంత్రీ అసీ యదిత్రీ ఇషే త్వా ఊర్జే త్వా కృష్యై త్వా క్షేమాయ త్వా యంత్రీ ఈరాట్ ధ్రువా అసీ ధరణీ ధర్త్రీ అసీ ధరిత్రీ ఆయుషే త్వా వర్చసే త్వా ఓజసే త్వా బలాయ త్వా ఆశుః త్రిభృతితి త్రిభృతు భాంతః పంచదశ ఇతి పంచాదశః వ్యోమేతిపి ఓమా సప్తదశ ఇతి సప్తాదశః ప్రతూర్తిరితి ప్రాతూర్తిః అష్టాదశ ఇత్యష్టాదశః తపః నవదశ ఇతి నవాదశః అభివర్త ఇత్యభివర్తః సవిగుంశ ఇతి సావిగుంశः ధరుణः ఏకవిగుంశ ఇత్యేకావిగుంశः వర్చः ద్వావిగుంశः సంభరణ ఇతి సంభరణः త్రయోవిగుంశ ఇతి త్రయः విగుంశः యోనిః చతుర్విగుంశ ఇతి చతుర్విగుంశः గర్భాః పంచవిగుంశ ఇతి పంచావిగుంశः ఓజः త్రిణవ ఇతి త్రినవः క్రతుః ఏకత్రిగుంశ ఇత్యేకాత్రిగుంశः ప్రతిష్ఠేతి ప్రతిస్థా त्रयस्त्रिगुंश इति त्रयः त्रिगुंशः ब्रह्मस्याविष्टपं चतुस्त्रिगुंश इति चतुः त्रिगुंशः नाकः षट्त्रिगुंश इति षटु त्रिगुंशः विवर्त इति विवर्तः अष्टाचत्वारिगुंश इत्यष्टाचत्वारिगुंशः धर्त्रः चतुष्टोम इति चतुः स्तोमः अग्नेः भागः असि दीक्षायाः आधिपत्यमित्याधिपत्यं ब्रह्मा स्मृतं त्रिवृतिति त्रिवृतु स्तोमः इन्द्रस्य भागः असि विष्णोः आधिपत्यमित्याधिपत्यं क्षत्रं स्मृतं पंचदश इति पंचादशः स्तोमः नृचक्षसामिति नृचक्षसां भागः असि धातुः आधिपत्यमित्याधिपत्यं चरित्रं स्मृतं सप्तदश इति सप्तादशः स्तोमः मित्रस्य भागः असि वरुणस्य आधिपत्यमित्याधिपत्यं दिवः वृष्टिः वाताः स्मृताः एकविगुंश इत्येकाविगुंशः स्तोमः आदित्यै भागः असि पूष्णः आधिपत्यमित्याधिपत्यं ओजः स्मृतं त्रिणव इति त्रिनवः स्तोमः वसूनां भागः असि रुद्राणाम् आधिपत्यमित्याधिपत्यं चतुष्पादिति चतुः पातु स्मृतं चतुर्विगुंश इति चतुर्विगुंशः स्तोमः आदित्यानां भागः असि वरुताम् आधिपत्यमित्याधिपत्यं गर्भाः स्मृताः पंचविगुंश इति पंचाविगुंशः स्तोमः देवस्य सवितुः भागः असि बृहस्पतेः आधिपत्यमित्याधिपत्यं सबीचीः दिशः स्मृताः चतुष्टोम इति चतुः स्तोमः स्तोमः यावानां भागः असि अयावानाम् आधिपत्यमित्याधिपत्यं प्रजा इति प्राजाः स्मृताः चतुश्चत्वारिगुंश इति चतुः चत्वारिगुंशः स्तोमः
ऋभूणां भागः असि विश्वेषां देवानाम् आधिपत्यवित्याधिपत्यं भूतं निशान्तमिति निशान्तं स्मृतं त्रयस्त्रिगुंश इति त्रयः त्रिगुंशः स्तोमः एकया अस्तुवता प्रजा इति प्राजाः अधीयन्ता प्रजापतिरिति प्रजापतिः अधिपतिरित्यधिपतिः आसीत् तिसृभिरिति तिसृभिः अस्तुवता ब्रह्मा असृज्यता ब्रह्मणः पतिः अधिपतिरित्यधिपतिः आसीत् पञ्चभिरिति पञ्चाभिः अस्तुवता भूतानि असृज्यन्ता भूतानां पतिः अधिपतिरित्यधिपतिः आसीत् सप्तभिरिति सप्ताभिः अस्तुवता सप्तऋषय इति सप्त ऋषयः असृज्यन्ता धाता अधिपतिरित्यधिपतिः आसीत् नवभिरिति नवाभिः अस्तुवता पितरः असृज्यन्ता अदितिः अधिपत्नीत्यधिपत्नी आसीत् एकादशभिरित्येकादशाभिः अस्तुवता ऋतवः असृज्यन्ता आर्तवः अधिपतिरित्यधिपतिः आसीत् त्रयोदशभिरिति त्रयोदशाभिः अस्तुवता मासाः असृज्यन्ता संवत्सर इति संवत्सरः अधिपतिरित्यधिपतिः आसीत् पञ्चदशभिरिति पञ्चदशाभिः अस्तुवता क्षत्रम् असृज्यता इन्द्रः अधिपतिरित्यधिपतिः आसीत् सप्तदशभिरिति सप्तदशाभिः अस्तुवता पशवः असृज्यन्ता बृहस्पतिः अधिपतिरित्यधिपतिः आसीत् नवदशभिरिति नवदशभिरिति नवदशाभिः अस्तुवता शूद्रार्यापिति शूद्रा अर्यौ असृज्येताम् अहोरात्रे इत्यहः रात्रे अधिपत्नी इत्यधिपत्नी आस्ताम् एकविंशत्येत्येकाविंशत्या अस्तुवता एकशफा इत्येकाशफाः पशवः असृज्यन्ता वरुणः अधिपतिरित्यधिपतिः आसीत् त्रयोविंशत्येति त्रयः विंशत्या अस्तुवता क्षुद्राः पशवः असृज्यन्ता पूषा अधिपतिरित्यधिपतिः आसीत् पञ्चविंशत्येति पञ्चाविंशत्या अस्तुवता आरण्याः पशवः असृज्यन्ता वायुः अधिपतिरित्यधिपतिः आसीत् सप्तविंशत्येति सप्ताविंशत्या अस्तुवता द्यावा पृथिवी इति द्यावा पृथिवीति ऐतां वसवः रुद्राः आदित्याः अनुवीति आयन्नु तेषाम् आधिपत्यवित्याधिपत्यम् आसीत् नवविंशत्येति नवाविंशत्या अस्तुवता वनस्पतयः असृज्यन्ता सोमः अधिपतिरित्यधिपतिः आसीत् एकत्रिंशतेत्येकात्रिंशता अस्तुवता प्रजा इति प्राजाः असृज्यन्ता यावानां च अयावानां च आधिपत्यवित्याधिपत्यम् आसीत् त्रयस्त्रिंशतेति त्रयः त्रिंशता अस्तुवता भूतानि अशाम्यन्नु प्रजापतिरिति प्रजापतिः परमेष्ठी अधिपतिरित्यधिपतिः आसीत् इयम् एपासाया प्रथमा व्यौच्छदिति औच्छतु अन्तः अस्यां चरति प्रविष्टेति प्राविष्टा वधूः जजान नवगदिति नवागतु जनित्री त्रयः एनां महिमानः सचन्ते छन्दस्पति इति उषसा पेपिशाने इति समानं योनिम् अन्विति सञ्चरन्ति इति संचरन्ति सूर्यपत्नी इति सूर्यापत्नी इति चरतः प्रजानति इति प्राजानति केतुं कृण्वाने इति अजरे इति भूरिरेतसेति भूरिरेतसा ऋतस्या पन्थाम् अन्विति तिस्रः एति अगुः त्रयः घर्मासः अन्विति ज्योतिषा एति अगुः प्रजामिति प्राजाम् एका आरक्षति ऊर्जम् एका व्रतम् एका आरक्षति देवयूनामिति देवायूनां चतुष्टोम इति चतुः स्तोमः अभवतु या तुरीया यज्ञस्य पक्षौ ऋषयः भवन्ति गायत्रीं त्रिष्टुभं जगतीम् अनुष्टुभवित्यनुस्तुभं बृहतु अर्कं युञ्जानाः सुवः एति अपरन्नु इदं पञ्चभिरिति पञ्चाभिः धातावीति दधौ इदं यतु तासां स्वसृः अजनयतु पञ्चपञ्चेति पञ्चापञ्च तासाम् ऊयन्ति प्रजवेणेति प्राजवेना पञ्च नाना रूपाणि क्रतवः वसानाः त्रिविंशतु स्वसारः उपेति यन्ति निष्कृतमिति निःकृतं समानं केतुं प्रतिमुञ्चमाना इति प्रतिमुञ्चमानाः ऋतूनु तन्वते कवयः प्रजानतीरिति प्राजानतीः मध्ये छन्दस इति मध्ये छन्दसः परीति यन्ति भास्पतिः ज्योतिष्पति प्रतीति मुञ्चते नभः रात्रि देवी सूर्यस्य व्रतानि वीति पश्यन्ति पशवः जायमानाः नानारूपा इति नाना रूपाः मातुः अस्याः उपस्थ इत्युपास्थे एकाष्टकेत्येका अष्टका तपसा तप्यमाना जजाना गर्भं महिमानम् इन्द्रं तेनादस्यूनु वीति असहन्ता देवाः हन्ता असुराणाम् अपवतु शचीभिरिति शचीभिः अनानुजामित्यनानुजाम् अनुजामित्यनुजां माम् अकर्ता सत्यं वदन्ति अन्विति इच्छे एतत् भूयासम् अस्या सुमतापिति सुमतौ यथा आयूयम् अन्यापः अन्याम् अतीति मा प्रेति युक्ता अभूतु मम सुमतापिति सुमतौ विश्ववेदा इति विश्वावेदाः आष्टा प्रतिष्ठामिति प्रतिष्ठाम् अविदतु हि गाथम् भूयासम् अस्या सुमतापिति सुमतौ यथा आयूयम् अन्यापः अन्याम् अतीति मा प्रेति युक्ता पञ्चाद्युष्टिरिति उष्टिः अन्विति पञ्चादोहा आहागां पञ्चनाम्नीमिति पञ्चानाम्नीं ऋतवः अन्विति पञ्चादशः पञ्चदशेनेति पञ्चादशेना क्लुप्ताः समानमूर्ध्नीरिति समानामूर्ध्निः अभीति लोकम् एकम्
अरुतस्या गर्भः प्रथमा व्यूषुषीतिवि ऊषुषी अपाम् एका महिमानं बिभर्ति सूर्यस्य एका चरति निष्कृतेष्पितिनिः कृतेषु गर्भस्य एका सविता एकां नीति यच्छति या प्रथमा व्यौच्छतितिवि औच्छतु सा धेनुः अपवतु यमे सा नः पयस्वती धुक्ष्वा उत्तरामुत्तरामित्युत्तराम् उत्तरां समां शुक्रऋषभेति शुक्र ऋषभ नभसा ज्योतिषा एति अगातु తిరుచానూరు పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో వేదాన్ని వినే భాగ్యం మనం పొంది ఉన్నాం. వేదవ్యాసుల వారు అందించిన శ్రవణ భక్తి అనే విధానం ద్వారా భక్తి భావనలో శ్రవణ భక్తి చాలా విలక్షణమైంది. వినే భాగ్యం కలుగుతుంది. వేదాన్ని విన్నాం. తర్వాత అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా నిర్వహించే కైంకర్యాలను వీక్షించే భాగ్యాన్ని కూడా పొందుతూ ఉన్నాం. మరి అమ్మవారిని స్వామివారిని ఎలా అయితే 10 అవతారాలతో స్తుతిస్తారు. జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే. యజ్ఞోపవిధారణ జరుగుతుంది స్వామివారికి. నూతన యజ్ఞోపవిధారణ విలక్షణమైనటువంటి బంగారు జరీ అంచులతో ఉన్నటువంటి చక్కటి యజ్ఞోపవేతాన్ని అలంకరింపజేస్తూ గృహస్థాశ్రమ ధర్మానికి అనువైనటువంటి అనుసంధానాన్ని కలిగిస్తున్నారు అర్చకవరేణ్యులు పాంచరాత్రాగమ విధి విధానం ప్రకారంగా. జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే. నరసింహ అనే పదం వచ్చింది కాబట్టి ఒక మాట అనుకుందాం. ఈరోజు ధనుర్మాస వైశిష్యంలో గోదాదేవి ఒక చక్కటి విషయాన్ని చెబుతున్నది. సీరియసింగం ఉంటుంది. అంటే మారిమలై అనేటటువంటి పాసుర వైశిష్యంలో సీరియసింగం సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మహానుభావుడైనటువంటి ఆ భగవంతుని గురించి స్తుతిస్తుంది. అంటే నారసింహావతారం విలక్షణమైనటువంటిదిగా చెప్పింది ఈ రోజున. అసలు నారసింహావతారం ఎక్కడ ఆవిర్భవించింది అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరైనా భవిష్యత్తులో ప్రశ్నిస్తే వారికి తగ్గ సమాధానం ఇవ్వడానికే అటు సంస్కృతంలో వేదవ్యాసుల వారు చెప్పినా, తెలుగులో పోతన గారు చెప్పినా, ఇందుగలడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు చక్రి అన్నాడు ప్రహ్లాదుడు. బాల ప్రహ్లాదుని వాక్కు నిల్పగనించి సర్వత్ర నిండిన స్వామి నీవు అని. అలా నరసింహావతారం సింహ నరసింహ సింహ నరసింహ అంటే ఒక్కసారి పాలనేత్రాల ప్రసవ విద్యుల్లతా కేళీలోల లక్ష్మీ నారసింహ అన్నమయ్య చెప్పినట్టుగా అలా ఎట్లా ఎవరి కోసం వచ్చాడు? దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి శిక్షించడానికి వచ్చాడు. మరి ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేటప్పటికి శాంత నరసింహుడు అయ్యాడు, ప్రశాంతమైనటువంటి. అందుకనే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖదేవునకు నివాస. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసంబరీష సుఖదేవునకు నివాస భక్తానురక్త పరిపూరక పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈరోజు గోదాదేవి నరసింహావతారాన్ని చెప్పింది. సింహాసనం మీద ఉన్నటువంటి స్వామి అని చాలా గొప్ప విషయం. మరి అలాంటి వైశిష్యంలో స్వామివారు జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా జయ జయ శ్రీశారే వరదాయక వెంకటనాయక పాలయమాం అని ఏ విధంగా స్వామివారికి దశావతారాలు చెప్పారో అమ్మవారికి కూడా 12 నామాలు ఉన్నాయండి. అమ్మవారి అవతారంలో కూడా 12 నామాలు చెప్పారు. త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యథాత్వం సుస్థిర కృష్ణే తదా భౌమై స్థిర ఈశ్వరి కమల లక్ష్మీర్ చలాభూతిర్ హరిప్రియ పద్మ పద్మాలయా సంప్రదమా శ్రీ పద్మధారిణి ద్వాదశైతాని నామాని లక్ష్మీం సంపూజ్య ఎప్పటేత్తు అని ఎవరైతే అమ్మవారి 12 నామాలు జపిస్తారో వారికి అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఇలా అమ్మవారిని గురించి అనేక పురాణాలు విలక్షణంగా వర్ణించినాయి. అందులో విశేషంగా అగ్ని పురాణంలో సాక్షాత్తుగా దేవేంద్రుడు చెబుతాడు ఒక మాట. నమస్తే సర్వలోకానాం జననీం అబ్ది సంభవాం శ్రియం మున్నిత్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం. శ్రీ మహావిష్ణువు యొక్క హృదయములో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి తల్లి అని చక్కటి సంబోధనాయుక్తమైనటువంటి వైశిష్యాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అగస్త్యుల వారు
ఆయన కూడా అమ్మవారిని స్తుతించారు. అంటే దేవతలందరూ కూడా వినితించి స్తుతించినటువంటి వైశిష్యం. వారంటారు, మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి, హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే. దయానిధే అన్నారు. ఎటువంటి దయ ఉన్నది అమ్మకి? జాలి దయ 2 నేత్రాలు అమ్మకు. అలాంటి చల్లని చూపులతో మన అనుగ్రహిస్తూ ఉంటుంది. పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే, సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదా కురు. సమస్తమైనటువంటి జీవకోటికి కూడా హితాన్ని కలిగించేటటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క క్షేమాన్ని స్వామివారు కోరేట్టుగా అమ్మవారు పురుషకారత్వం నిర్వర్తిస్తారు. జగదాచార్యులు భగవద్ రామాంజలి వారు చెప్పినట్టు నిత్య అనపాయనే ఉంటుంది తల్లి ఎప్పుడూ కూడా, దేవదేవుని యొక్క పట్టమహిషి. అందుకనే అన్నమాచార్యుల వారు కూడా ఏమని పొగడదునే ఆమని సొబగుల అలర్మేల్ మంగ అన్నాడు. అమ్మ, నీ వైభవాన్ని, నీ సౌందర్యాన్ని, నీ వైశిష్యాన్ని, నీ కరుణారస అనుసంధానాన్ని నిన్ను ఏమని వర్ణిస్తాను ఒక్కసారి చూడండి భక్తులారా. అమ్మవారిని చంద్రబింబం వంటి, పౌర్ణమి నాటి చంద్రబింబం వంటి ముఖారవిందముతో విరాజిల్లుతూ ఉన్నది అమ్మవారు. కారణం ఏమంటే ఈరోజు సోమవారం, చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు సోముడికి. అందుకనే భాగవత పురాణంలో పోతన గారు కూడా చంద్ర సహోదరి అన్నాడు. అరికెన్ పట్టపుదేవి పుణ్యమల్పో వర్ధంపు పెన్నిక చంద్రుడు తోబుట్టువు అన్నాడు. అమ్మవారి నామాల్లో కూడా చంద్ర సహోదరి పద్మావతి అని అంటారు. మరి ఏమిటి ఇక్కడ విశేషం అంటే, చంద్రుడేమో తన కిరణాలతో చల్లదనాన్ని ఇస్తాడు, అమ్మవారేమో తన చూపులతో అందరినీ చల్లగా చూస్తుంది. ఇది ఇక్కడ విశేషం. మరి అలాంటి రోజున మరి అమ్మవారి యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేసుకుంటూ సమస్తమైనటువంటి జీవకోటిని కూడా కాపాడేటటువంటి విధానంలో స్వామికి వెన్నటువంటి తల్లి విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధిదే. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి తల్లివి నువ్వు. అందుకని అది అమ్మవారికి చక్కగా నీరాజనాన్ని అమ్మవారికి స్వామివారికి సమర్పించేటటువంటి సందర్భోచితమైనటువంటి వైశిష్యంలో మంగళం సమస్త కళ్యాణ గుణాలంకారకున్ మంగళం శ్రీ వెంకటేశ్వరురానికి నిత్య సుమంగళం సర్వులను కాపాడు తల్లికిన్ మంగళం మంగాసమేత శ్రీ వెంకటేశ్వరునికి మంగళం అంటూ అలా యజ్ఞోపేతారణాది కార్యక్రమాలన్నీ పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చకవర్యులను నిర్వర్తించిన తర్వాత చక్కగా విలక్షణమైనటువంటి విధానంతో నీరాజనాన్ని సమర్పించారు. దాని తదుపరి కన్యాదాన వైశిష్యంలో ఇదిగో రక్షాబంధన కైంకర్యం జరుగుతూ ఉన్నది. అమ్మవారి వామహస్తానికి చక్కగా రక్షాబంధన కైంకర్యం నిర్వర్తిస్తారు. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవ చాని రక్షించేటటువంటి తల్లి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా భక్తుల్ని కాపాడమని స్వామికి చెబుతూ ఉంటుంది. ఇది అమ్మలో ఉన్నటువంటి చాలా సమున్నతమైనటువంటి భావన. అందుచేతనే ఎవరు అడిగినా లేదనక కాదనక మన విన్నపాలు వినవలే వింత వింతలోనే మన విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నవిస్తూ వేదముల చేత వినితించబడుతూ రక్షించేటటువంటి పక్షిరాజవాహుని వక్షంబునన్ వసించుచున్ ఇక్షు విలుకాని తల్లివై సృష్టికి ఆధారమగుచు అక్షయ సంపదలిచ్చి జనావళి రక్షించడు కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా. కవి భావన ఎంత దూరం వెళ్తుందంటే, పక్షిరాజవాహనుని వక్షంబునన్ వసించుచు. ఎవరి పక్షిరాజవాహనుడు? కంటిమినేడిద గరుడాచలపతి, ఇంటి వేలుపకి ఈశ్వరుడు ఎత్తడే అన్నమ చెప్పాడు. అలాంటి గరుడ వాహనం మీద ఉన్న స్వామివారి యొక్క హృదయంలో అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది. విష్ణు వక్షస్థల స్థితేదేవి మహాలక్ష్మి నమోస్తుతే నమ్మాళ్ళవారని చెప్పారు. ఒక్క క్షణకాలం కూడా అమ్మవారిని విడిచి ఉండలేక నీ హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసుకుని అందరూ నిన్ను శ్రీనివాసాన్ని పిలుస్తుంటే ఆనందించే నవమోహన సుందర మందహాస అన్నారు. అంటే అమ్మవారిని మనం వేడుకోవటం ఎలాగంటే, ఎండలో బాగా తిరిగినటువంటి వాడికి ఒకసారి చల్లటి నీడ దొరికితే ఎంత ఆనందాన్ని పొంది అక్కడి నుంచి కదలకూడదు అనుకుంటాడో, అలాగే స్వామివారి హృదయంలో ఉన్న అమ్మవారిని చూచినప్పుడు అక్కడే నిలబడాలి, చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అది అమ్మ అనుగ్రహం మీద, స్వామి కటాక్షం మీద ఆధారపడి ఉంటుంది. పక్షిరాజవాహనుని వక్షంబునన్ వసించుచున్, స్వామివారి హృదయంలో ఉంటూ ఇక్షు విలుకాని తల్లివై,
మన్మధుని కన్న తండ్రి, చూడరమ్మ సతులారా అనే సంకీర్తనలో కాముని కన్న తల్లి అంటాడు అన్నమాచార్యుల వారు. గోదాదేవికి సంబంధించినటువంటి సంకీర్తన అన్నమయ్య అనుసంధానం చేసి ఆ సంకీర్తనతోనే పట్టాభిషేకం చేసేసాడు గోదాదేవికిను వటపత్రశాయికి కూడా. మరి అటువంటి అన్నమయ్య సంకీర్తన పట్టాభిషేక వైశిష్యంలో చూడరమ్మ సతులారా అనే సంకీర్తనలో కాముని కన్న తల్లి అన్నాడు. అంటే మన్మథునికి తల్లి. అదే చెబుతున్నారు ఇక్కడ కవులు. ఇచ్చు విలికాని తల్లివై సృష్టికి ఆధారమగుచు. సృష్టికి ఎవరండి ఆధారం? అమ్మే కదా. అమ్మ మొదటి దైవము, మాతృదేవో భవ. వేదాలు కూడా అవే చెబుతున్నాయి. మొట్టమొదటి అమ్మ. అమ్మని వేడుకుంటే, అమ్మ అనుగ్రహం కలిగితే అన్నీ వనగొడతాయి. అమ్మ ఆత్మీయతకు ప్రతీక, అమ్మ ఆనందానికి ప్రతీక, అమ్మ వాత్సల్యానికి ప్రతీక, అమ్మ అనుగ్రహానికి ప్రతీక, అమ్మ వినయానికి ప్రతీక, అమ్మ విశ్వాసానికి ప్రతీక, అమ్మ ఆధ్యాత్మిక భావంలో మనలో నింపడానికి ప్రతీక, అమ్మ మనల్ని క్రమశిక్షణగా ఉంచడానికి ప్రతీక. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అమ్మ మనకు జన్మనిచ్చినటువంటి తల్లి. కాబట్టి నమ్మకము విడక నిన్ను హృదయంబున అందు నిల్పెడు భాగ్యము, అమ్మ నాకిడుము చాలు కోరబోన వివియ కరుణామయీ. ఏదైతే నమ్మిక విశ్వాసం ఉన్నాయో అవి నాలో చెదరకుండా చెరగకుండా ఉంటే, నీ యందు వాత్సల్యంతో నిన్ను కొలిచే భాగ్యం, పిలిచే భాగ్యం, తలిచే భాగ్యం కటాక్షించమని వేడుకుంటున్న శుభవేళ. ఒకే పుష్పమాలను స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేస్తూ, ఇరు మనసులు ఒకటే, ఇరు భావాలు ఒకటే, ఇరు ఆలోచనలు ఒకటే, ఇరు విధానాలు ఒకటే. ఇరు అంటే రెండు అని అర్థం ఇక్కడ అని కన్యాదానయుక్తమైనటువంటి విధానాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు అర్చక స్వామివారు పాంచరాత్రాగమాన్ని అనుసరించి. ఇంతకుముందే స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారంగా పాద ప్రక్షాళన కార్యక్రమాలు నిర్వర్తించారు. తర్వాత అనేక రకములైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలతో అలంకరింపజేసి, ఇటు అమ్మవారికి స్వామివారికి వేరువేరు పుష్పాలన్నా ఒక పుష్పమాలను ఇరువురికి సమానమైనటువంటి విధానంలో అలంకరింపజేసి కన్యాదాన వైశిష్ట్యం చక్కగా నిర్వర్తిస్తున్నారు. మరి కన్యాదానం అంటే చాలా గొప్పది. గృహస్థాశ్రమంలో అనేక దానాలు చేస్తూ ఉంటాం. అన్నదానం, మహాదానం, విద్యాదానం మహత్తరం. కానీ కన్యాదానంలో ఉండే గొప్పదనం చాలా గొప్పది. అలనాడు ఆకాశరాజున ఇద్దరు పద్మావతీదేవిని కాంచి వలపించిదివో మహానుభావ. కన్యాదానం చేసి తరించాడా మహానుభావుడు. అందుకనే అక్షయ సంపదలు ఇచ్చి అడిగిన వారికి లేదనక కాదనక రమ్మని ఇవ్వగలిగినంత, ఇవ్వదలచినంత ఇచ్చి జనావళిని రక్షించడు కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. అమ్మా, శ్రీ వెంకటేశ్వర భక్తిజాల ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణం చూస్తున్నామంటే మా నేత్రాలు చేసుకున్న పుణ్యం ఇది, మా గొప్పతనం కాదు. కారణం ఏంటంటే మదీయ పురాకృత పుణ్య విశేషంబునన్ నిన్ను మదినెంచుక వినితించడి భాగ్యము సంగీతివి. ఇది నా త్రికరణంలో స్థిరముగా నిల్పుము కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. నా యొక్క పురాతన జన్మ పుణ్యఫల సుకృతం వలన ఈ కళ్యాణాన్ని వీక్షించగలుగుతున్నాను. అదిగో వేద పండితులు పఠించే వేదాన్ని కూడా వినే భాగ్యం కలుగుతున్నది. చూచే భాగ్యం, వినే భాగ్యం పూర్వజన్మ సుకృతం వల్ల కలుగుతోందని ఏ భక్తులు అనుకుంటారో వారికి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. నమో పద్మావత్యై నమః. పర్వతం పియా రామాయద్దాన వాన్ ఓ యద్వా ఇష్టం తదా నయాయ బృహదర్జా విభావా సావ్ మా ఏ చాయేవా భద్రయే స్వద్వా యా ఉదేరా ఓ
यद्वा इष्टन्तादग्नाये यद्वा इष्टो वा तादग्नयाय बृहदार्चा विभावदा महिषायेवा भद्रये भद्वा याः उदेरा ताय ओजे ना विशो विशोह्य अतिथायं पाययन्दा ओर प्रेया अग्निं वा दोरा यां हिम्माय वा चा तो शेहाये ओ वाय तो शा हिम्मा यामा नमा भाये ये या ओ ये दा बृहद्वयाः ये भाना वाय आर्चारे वा याज्ञा याय यं मित्रन्न प्राजास्ता याय मत्तादो दा धिरवा ओ रहाये बृहद्वयो हि भा नावाये आ चा देवा याज्ञा याय यं मे त्रन्न प्राजास्ता याय माता जोदा नायिरे ए बोरा ओ वा आ ओ वा वा अगन्मवरे त्रा तामा यायेटम निमानावा यस्मा सोदरवर्णाख्याय बृहदाय आ ने गजा आवाये याते यादपरे नाधा इहा माना इहा सोने यणिमिन्द्र जगज्जतः यत्सविर्भिस्ता इहा भुवा इहा योनि यणिमिन्द्र
जगज्जदः सुधा इत्यस्यापा इह स्या नाय इह योनि योनिमिन्द्र जगज्जदः सुधा माता मानो इह हवाय इह योनि योनिमिन्द्र जगच्छ तो मंगराजा वारुणा अग्निमन्वारभा महे ओवाय नित्यं विष्णुं सूर्यं ओवाय ब्रह्मणा च ओवाय प्रेहाव वा पादे आरोहण 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 दये तवोदारो ओहान शिवः पृष्ठा नीयारो ओहान प्रभुर्जय याथापा उद्या मंगिराजया आयो आरोहण आरोहण ये अग्ने महाये नानारथमधीमा ये पायेणे पाये माहे वशन या पा पुत्रा यापवा आव ओवा साई ओ हाये रा या ने महे पाव नाना जदमधीमा అమ్మవారి కళ్యాణోత్సవంలో సామవేద గానాన్ని వేద పండితులను అనుసంధానం చేస్తే వినే భాగ్యాన్ని పొందాం. అదే సమయంలో హోమాన్ని వీక్షించాం. ప్రస్తుతము మాంగళ్య పూజ అనే కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అమ్మా, నువ్వు క్షీరసాగరంలో ఆవిర్భవించావో లేకపోతే పద్మసరోవరంలో తిరుచానూరులో ఆవిర్భవించావో కొల్హాపూర్లో వేయించేశావో మరి నిన్ను పూజించేటటువంటి గృహిణుల ఇంట విలసిల్లుతున్నావో ఇక్కడ అక్కడ ఎక్కడా అని చెప్పలేం. కానీ
నీ పతిదేవుడైనటువంటి స్వామివారు నరసింహావతారంలో అంతటా నిండి ఉన్నానని చెప్పినట్లే నీవు కూడా ఇప్పుడు ఎంతమంది అయితే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా వారందరి ఇళ్లలో నువ్వు ఉన్నావు. నిన్ను దర్శిస్తున్నటువంటి వారందరూ కూడా మరి అలాంటి నిన్ను వేడుకునే భాగ్యం కలుగుతూ ఉన్నది. జయతు జయతు లక్ష్మీర్ దేవసంఘాభి పూజ, దేవతలందరి చేత పూజలు అందుకుంటావు. జయతు జయతు భద్ర భార్గవి భాగ్యరూప, భాగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి భాగ్య స్వరూపిణివి నీవు. జయతు జయతు నిత్య నిర్మల జ్ఞాన వేద్య, నిర్మలమైనటువంటి విధానంతో జ్ఞానాన్ని అందించగలిగినటువంటి దానివి నీవు. జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ, సమస్తమైనటువంటి జీవకోటికి కూడా నీవు ఆధారమై, నీ పతిదేవుడు ఆధారమై ఉంటే నీవు స్థిర చిత్తంతో ఉండేట్టుగా చేస్తూ ఉన్నావు. చాంచల్యం అనేటటువంటి విధానం మనసులోకి రాకుండా స్థిరత్వాన్ని కలిగిస్తున్నావు. ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితమై ఉన్న నీ వైభవాన్ని ఏమని పొగడగలం? ఏమని పొగడుదునే ఆమని సొబగల అలర్మేల్ మంగ అన్నమాచార్యుల వారు సంకీర్తనలోనే చెప్పేశాడు ఈ మాట. కాబట్టి అలాంటి నీకు జరిగే కళ్యాణం లోకహితానికి జగత్ కళ్యాణకారకమైనటువంటిది. ఇక్కడ తిరుచానూరు దివ్యక్షేత్రంలో జరిగే కైంకర్యాలన్నీ మనం మన ఇంటి నుండి సుదూర ప్రాంతంలో వీక్షిస్తున్నాం. ఇది కాదా అమ్మ అనుగ్రహం? అందుచేత అమ్మని వేడుకుందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. అర్చక స్వామి వారు ఎంతో భక్తి భావనతో వీక్షించే భక్తులకు ఆనందం కలిగేటటువంటి విధంగా ప్రతి ఒక్క కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తుంటే మరి భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకోవాలి. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. ఇలాంటి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ, ఆనంద కర్పూర నీరాజనాన్ని దర్శిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆ తల్లిని వేడుకుంటూ మాంగళ్య ధారణ కైంకర్యాన్ని వీక్షించబోతూ ఉన్నాం. సమస్త సన్మంగళాలకు ఆధారమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో విలక్షణమైన స్థానాన్ని పొందినటువంటి గురుని అత్యంత భక్తితో పవిత్రంగా భావించేటటువంటి మాంగళ్యములకు విలక్షణమైనటువంటి మాంగళ్యాలను దర్శిస్తున్నాం. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందబోతూ ఉన్నాం. అమ్మ కటాక్షంతో మాంగళ్యధారణ వీక్షిద్దాం. నమో పద్మావత్యాయ. చిత్రః కేతుః ప్రభాదాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్పానాతపగ్గుస్తపన్నభితపన్ రోచన రోచమానశ్వపనశ్వపమః కళ్యాణః ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథార్య శ్రీనివాసాయ మంగళం. అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు, చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే. అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు, చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే. అతనికి నీవు మేలు.
పట్టిన పతి తోడ చెలియకును అతనికి నీవు మేలు అతడు నీకు మేలు చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే అతనికి నీవు మేలు. వేవేలు నేరములైనా వేడుకతోనుంటే మేలు కావరించి ఒరసినాను కాగిలే మేలు. వేవేలు నేరములైనా వేడుకతోనుంటే మేలు కావరించి ఒరసినాను కాగిలే మేలు. భావించి నిన్నేలినాడు పట్టపు దేవుల చేసి భావించి నిన్నేలినాడు పట్టపు దేవుల చేసి శ్రీ వెంకటపతి మేలు చేరి మగువ నీకు అతనికి నీవు మేలు అతడు నీకు మేలు చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే అతనికి నీవు మేలు అతడు నీకు మేలు. అమ్మవారి కళ్యాణోత్సవంలో ఒక సంకీర్తన విన్నాం. స్వామివారికి అమ్మవారైనా అమ్మవారికి స్వామివారైనా ఒకరికొకరు మేలు చేసినది ఎవరి కోసం అంటే భక్తుల కోసం. అలాంటి అమ్మవారి వైభవము స్వామివారి వైభవం కూడా ఇక్కడ పుష్పమాల పరివర్తనంలో చూడండి. అక్కడ పరిచారక స్వామివారు అర్చక స్వామివారు సభక్తిగా ఆ పుష్పమాలను ఒకరికి నొకరికి పరస్పరము కూడా పుష్పమాలను అలంకరింపజేస్తూ అనేక పుష్పాలు ఏ చెట్టుకు లభించినా ఏ కొమ్మకు పూసినా స్వామివారి అమ్మవారి కైంకర్యంలో వినియోగించబడటం చెప్పుకోదగినటువంటి విశేషం. మాలల మార్పిడి అంటారు దీన్ని. దీనికి ఒక చక్కటి మంగళ వాయిద్యాలు కూడా అనుసంధానం చేస్తారు. చూచే భాగ్యము మనకి నేత్ర సుమాల ద్వారా కలుగుతూ ఉన్నది. అలాగే మన హృదయ సుమాల ద్వారా అమ్మవారిని పద్మావతి పాహి అలర్మేల్మంగా అని వెంకటేశ పాహిమం శ్రీనివాస రక్షమని వేడుకుంటూ తదుపరి కైంకర్యంగా తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణం అంటారు. మరి ఆనాడు సీతారాముల కళ్యాణం జానకరాముల కళ్యాణంలో కావచ్చు, లేక రుక్మిణీ కృష్ణుల కళ్యాణంలో కావచ్చు, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో కావచ్చు, ఈనాడు జరుగుతున్నటువంటి ఈ తలంబ్రాల కార్యక్రమం విలక్షణమైనటువంటి మంగళవాయిద్యముల సంకీర్తనలు అన్నీ కూడా అనుసంధానం అవుతూ ఉంటాయి. అలా పూర్ణఫలంగా పిలువడే నారికేళ ఫలాన్ని అనుసంధానం చేస్తూ స్వామివారికి అమ్మవారికి కూడా పరస్పరము తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పసుపు అక్షతలు, పసుపు వర్ణముతో కూడినటువంటి అక్షతలు, వీటికి మరలా చ్యూత పల్లవములతో ప్రోక్షణ చేసి చక్కగా జలముతో ఆ తలంబ్రాలను చక్కగా స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేస్తూ పెళ్లిలో మానవ వివాహంలో ఈ తలంబ్రాల కార్యక్రమానికి చాలా విశేషం ఉన్నది. అలాంటి కైంకర్యాన్ని ఇక్కడ ఆధ్యాత్మిక భావనతో నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. అంటే పసుపు వర్ణము శుభప్రదమైనటువంటిది, సమస్త శుభదాయకమైనటువంటిది. అలాంటి పసుపు వర్ణంతో కూడినటువంటి మరి శ్రీరామచంద్రుడు జానకీదేవికి అలంకరింపజేసినప్పుడు ఈ తలంబ్రాలు శరీరంలో ఒక్కొక్క చోట అవి స్పర్శ కలిగినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి రంగులతో మారినాయని, కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి అలంకరించినప్పుడు సుగంధ పరిమళ భరితమైనయని, అలాగే పద్మావతి శ్రీనివాసులకు ఆనందాన్ని కలిగించినాయని,
మరి కర్పూర నీరాజనం మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమాత జనావన హరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్ మంగళమా అలమేలు మంగకున్. ఇక్కడ అమ్మవారి ప్రస్తావన మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్ కొను వెంకటేశ్వర అంటూ స్వామివారికి అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించారు. ఆ నీరాజనాన్ని మనం కూడా నేత్రానందంగా చూచి దర్శించి నమస్కరించుకుందాం. వేదాన్ని విందాం. ఇంద్రాస్తోమేన పంచదశేనేతి పంచాదశేన మధ్యం ఇదం పాతేన సగరేణ రక్షా ప్రాచీ ఈదిశాం సహయశ ఇతి సహాయశాః యశస్పతి విశ్వే దేవాః ప్రావృషా అహ్నాం సుపర్వతీతి సుపహావతి ఇదం క్షత్రం దుష్టరం అస్తు ఓజః అనాధృష్టమిత్యనా ఆధృష్టం సహస్రియం సహస్పతు వైరూపే సామన్ను ఇహాతతు శకేమా జగత్యా ఏనం విక్షు ఏతి వేషయామః విశ్వే దేవాః సప్తదశేనేతి సప్తాదశేన వర్చః ఇదం క్షత్రం సలిలపాతమితి సలిలాపాతం ఉగ్రం ధర్త్రీ దిశాం క్షత్రం ఇదం దాధారా ఉపస్థేత్యుపాస్థా ఆశానాం విత్రపతితి విత్రావతు అస్తు ఓజః విత్రావరుణేతి విత్రా వరుణ శరదా అహ్నాం చికిత్ను ఇతి అస్మై రాష్ట్రాజామహీ శర్మా యచ్చతం వైరాజే సామన్ను అధీతి మే మనీషా అనుష్టుభేత్యను స్తుభా సంభృతమితి సంభృతం వీర్యం సహ ఇదం క్షత్రం విత్రపదితి మిత్రావతు ఆర్ద్రదాన్ పిత్యార్ద్రాదాను మిత్రావరుణేతి మిత్రా వరుణ రక్షతం ఆధిపత్యైరిత్యాధిపత్యైః సమ్రాడితి సమ్రాట్ దిశాం సహసామ్నీతి సహసామ్నీ సహస్పతి ఋతుః హేమంతః విష్ఠయేతి వీస్థయా నః పిపర్తు అవస్యుపాత ఇత్యవస్యుపాతాః బృహతీః నూషక్పరీః ఇమం యజ్ఞం అవంతు నః ఘృతాచీః సుపర్వతీతి సుపహావతి సుదుఘేతి సుదుఘా నః పయస్పతి దిశాం దేవీ అవతు నః ఘృతాచీ త్వం గోపా ఇతి గోపాః పుర ఏతేతి పురః ఏతా ఉతా పశ్చాత్ బృహస్పతే యాం యుంధీ వాచం ఊర్ధ్వా దిశాం రంతిః ఆశా ఓషధీనాం సంవత్సరేణేతి సంవత్సరేణ సవితా నః అహ్నాం రేవతు సామా అతిఛందా ఇత్యతి ఛందాః ఊఛందః అజాతశత్రురిత్యజాతా శత్రుః స్యోనా నః అస్తు స్తోమత్రయస్త్రిగుంశ ఇతి స్తోమాత్రయస్త్రిగుంశే భువనస్యా పత్ని విపస్వద్వాత ఇతి విపస్వతు వాతే అభీతి నః గృణాహి ఘృతపతీతి ఘృతాపతి సవితః ఆధిపత్యైరిత్యాధిపత్యైః పయస్పతిరంతిః ఆశా నః అస్తు ध्रुवा दिशां विष्णुपत्नीति विष्णुपत्नी अघोरा अस्या ईशाना सह सहाया मनोता बृहस्पतिः मातरिश्वा उता वायुः सन्धुवाना इति सन्धुवानाः वाताः अभीतीनः गृणन्तु विष्टम्भ इति विस्तम्भः दिवः धरुणः पृथिव्याः अस्या ईशाना जगतः विष्णुपत्नीति विष्णुपत्नी विश्वव्यचा इति विश्वाव्यचाः इषयन्ती सुभूतिरिति सुभूतिः शिवा नः अस्तु अदितिः उपस्थ इत्युपास्थे वैश्वानरः नः ऊत्या पृष्ठः दिवि अन्विति नः अद्या अनुमतिरित्यनुमतिः अन्विति इतु अनुमत इत्यनुमते त्वं कया नः चित्रः एति भवतु कः अद्या युङ्क्ते नमः ते रुद्रामन्यवे उतो इति ते इषवे नमः नमः ते अस्तु धन्वने बाहुभ्यामिति बाहुभ्याम् उता ते नमः या ते इषुः शिवतपेति शिवा तमा शिवं बभूव ते धनुः शिवा शरव्या या तपातया नः रुद्रामृडया या ते रुद्रा शिवा तनुः अघोरा अपापकाशिनीत्यपापाकाशिनी तया नः तनुवा शन्तपये दिशं तपया गिरिशन्तेति गिरिशन्ता अभीति चाकशीः यां विशुं गिरिशन्तेति गिरिशन्ता हस्ते बिभर्षि अस्तवे ॐ पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतितिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्।